ఇన్ని తీసేశాక ఏముందని బ్రో మూవీకి పోవాలి అంటారా? ఒకటి అడగాలి, అసలు పార్ట్ 3 ర్యాంపేజ్ ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు మూవీ టికెట్ రేట్స్ తగ్గాకైనా చూడొచ్చా చూడకూడదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా వినండి. సో పుష్ప మూవీ రివ్యూ. నన్ను తిట్టుకున్నా నేను జెన్యూన్ గానే రివ్యూ ఇస్తా. మూవీ ఓకే అండి, మంచి కమర్షియల్ మూవీ. మూవీ ఫైరా లేక ఫ్లవరా అంటే మూవీలో కొన్ని సీన్స్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లెక్క ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్ ఫ్లవర్ కన్నా దారుణం. సో ఓవరాల్ గా ఒకేసారి బుఫ్ అని మంటొచ్చి అలా నెక్స్ట్ సీన్స్ కి చల్లబడిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఏం నచ్చిందిరా అంటే సుస్సు సీన్ ఒకటి ఉంటుంది, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ గుర్తొచ్చింది, ఆ సీన్ చాలా బాగుంది. బట్ స్మగ్లింగ్ సీన్స్ పార్ట్ 1 లో డ్యామ్ సీన్ ఉంటుండే కదా, అంత ఫీల్ రాలేదు, అంటే అంత హై ఫీల్ అనేది రాలేదు. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంట్రా అంటే షికావత్ కి మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ పల్లా. బికాస్ నార్మల్ కామెడీ విలన్ లా చేశారు. విలన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే వెనకాల మంచి సపోర్ట్ ఉండాలి. లిటరలీ మూవీ అంతా వన్ సైడ్ గేమ్ అయిపోయింది. ఏంట్రా అంటే స్టేట్ సీఎం పుష్ప వైపు ఉన్నాడు, లెక్కలేనంత డబ్బుంది, ఒక చిన్న ఎస్పీ ఏం చేయగలడు చెప్పండి? సో షికావత్ క్యారెక్టర్ తగ్గింది, అందుకనే ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ అనిపించింది. అండ్ బీజిఎం విషయానికి వస్తే షిప్ బీజిఎం అసలు నచ్చలా. అండ్ సెకండ్ జాతర బీజిఎం అండ్ సాంగ్ చాలా చండాలంగా ఉంది. బట్ క్లైమాక్స్ లో బీజిఎం పడింది మావా, లిటరలీ పోనగాలు వచ్చేసాయి. నేనైతే షివర్ అయిపోతుండే. జెన్యూన్లీ సేయింగ్ క్లైమాక్స్ లేకుంటే మూవీ లేదు. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంట్రా అంటే జాతర సీన్. బికాస్ జాతర సీన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని వెళ్ళిపోయాం. అండ్ జాతర ప్రోమో చూసాక అబ్బా ఈ సీన్స్ మాత్రం థియేటర్స్ లో మామూలుగా ఉండవని వెళ్ళాం, కానీ అక్కడ సాంగ్ ప్లేస్మెంట్స్ ఏం బాగాలేదు. అండ్ జాతర సీన్ లిటరలీ డిసప్పాయింట్ చేసింది. ఒకటి అడగాలి, అసలు పార్ట్ 3 ర్యాంపేజ్ ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు పుష్పకి కావాల్సింది ఇంటి పేరు, అది ఎలా అయినా సిరీస్ లో క్లైమాక్స్ లో వచ్చేస్తుందని తెలుసు. అండ్ ఈ సిరీస్ లో పుష్పకి ఇంటి పేరు వచ్చేసింది. సో పార్ట్ 3 అనేది అనవసరం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో కొన్ని సీన్స్ మూవీలో డిలీట్ చేయొచ్చు. శ్రీవల్లితో రొమాన్స్ అండ్ సాంగ్ ప్లేస్మెంట్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి. ఏంట్రా అంటే ఇబ్బందిగా ఇరికి అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ జెన్యూన్లీ సేయింగ్ ఫీలింగ్ సాంగ్ అక్కడ అనవసరం. అక్కడనే కాదు, మంచి హై ఫీల్ ఉన్నప్పుడు ఆ సాంగ్ రాగానే ఆ హై ఫీల్ అంతా పోయింది. సో అది అక్కడ తీసేసి మూవీ లాస్ట్ లో వేసుకోవడం బెటర్. బట్ పుష్పగాడి పొగరు, పుష్పగాడి బలుపు, పుష్పగాడి రేంజ్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ మూవీ 400 to 600 రూపీస్ పెట్టి టికెట్ కొనే అంత అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా. ఇప్పుడు మూవీ టికెట్ రేట్స్ తగ్గాకైనా చూడొచ్చా చూడకూడదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా వినండి. సో మూవీ డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ మూవీ. మూవీ చూడాలంటే జాతర సీన్ అనేది ఒకటి ఉందని మర్చిపోండి. ప్లస్ షికావత్ మీద అన్ని ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. హీఈస్ జస్ట్ ఏ కమీడియన్ ఇన్ దట్ మూవీ. అండ్ స్టోరీ ఏమంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ విజువల్స్ కూడా ఓకే గానే ఉంటాయి, అవి కూడా తీసేయండి. ఇన్ని తీసేశాక ఏముందని బ్రో మూవీకి పోవాలి అంటారా? పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుందో అని చూడాలంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ చూడాలంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలి. క్లైమాక్స్ కి ఫీవర్, పుష్పగాడి ఫీవర్ రావాలంటే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఇవన్నీ కాదు మావా, లాస్ట్ 20 minutes కోసమైనా మూవీకి వెళ్ళండి. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇంత హై ప్రైజెస్ ఉన్నప్పుడు మూవీ చూడాల్సిన అవసరం లేదు. అలా అని ఓటీటీలో చూద్దాం అనేసి అస్సలు వదిలేకండి. ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ అంత బాలేదని నేను చెప్పట్లా. ఖచ్చితంగా పుష్ప 2 వన్ టైం వాచబుల్ మూవీ. దట్స్ ఇట్.